ఏపీ ఉప ముఖ్యమంత్రి జనసేనాని పవన్ కళ్యాణ్కి అసలు ఏమైంది? ఆయన హెల్త్ పరంగా ఏ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు? తరచుగా అనారోగ్యం పాలవుతున్నారు. ఈరోజు చాలా మందికి చాలా డౌట్స్ వచ్చేసిన అంశం ఏంటంటే, అసెంబ్లీకి వచ్చారు, కొన్ని బిల్స్ ఆయన ప్రవేశపెడతారు అసెంబ్లీలో అని ప్రచారం కూడా జరిగింది. ఉదయం నుంచి కూడా అదే నడిచింది. కానీ కట్ చేస్తే ఆయన అసెంబ్లీకి వచ్చారు. లెజిస్లేచర్ పార్టీ మీటింగ్‌లో పాల్గొన్నారు. జనసేన ఎమ్మెల్యేలకు దిశానిర్దేశం చేశారు. మీరు స్థానిక సంస్థలకు రెడీగా ఉండాలి. అలాగే పార్టీకి సంబంధించిన అనేక అంశాల మీద వాళ్ళకొక క్లారిటీ ఇచ్చారు. బట్ అసెంబ్లీకి వచ్చి ఆయన పార్టీ మీటింగ్‌లో పాల్గొని సభ లోపలికి మాత్రం వెళ్ళలేదనమాట. దాంతో అసలు ఆయనకి ఏమైంది? ఎందుకు వెళ్ళలేదు? ఇదేం రాజకీయం అన్నట్టుగా ముందు చర్చ నడిచింది. బట్ తర్వాత లేటెస్ట్‌గా వచ్చిన అప్డేట్ ఏంటంటే ఉదయం ఆయన కేరళ వెళుతున్నారు. కేరళలో ఆయుర్వేద చికిత్స తీసుకోబోతున్నారు. దాంతో అసలు ఆయన ఆరోగ్య పరిస్థితి ఏంటి? మొన్నే భుజానికి శస్త్రచికిత్స జరిగింది ముంబైలో. తర్వాత రెస్ట్ తీసుకోమని చెప్పారు డాక్టర్లు. అయినప్పటికి కూడా ఆయన తన కార్యక్రమాల్లో పాల్గొంటూనే వస్తున్నారు. కాకపోతే క్యాబినెట్ మీటింగ్‌లకి వరుసన 4 సార్లు రాకపోవడం, అసెంబ్లీకి రాకపోవడం ఇవన్నీ చూసిన తర్వాత అసలు ఏంటి? ఏం జరుగుతుంది? ఆయన ఏమైనా అలకబూనారా? ప్రభుత్వం మీద, కూటమి మీద ఏమైనా అలకబూనారా అనే అనుమానాలు చాలా మందికొచ్చాయి. అసెంబ్లీకొచ్చి లెజిస్లేచర్ పార్టీ మీటింగ్‌లో పాల్గొని సభ లోపలికి వెళ్ళకపోవడం మీద చాలామందికి అసలు ఏంటి? ఏం జరుగుతుంది? ఆయన మనసులో ఏముంది? నిజంగానే చంద్రబాబు లేదా లోకేష్ వీళ్ళతో ఏమైనా అభిప్రాయ భేదాలు వచ్చాయి? ఇలాంటి అనుమానాలు చాలా వచ్చాయన్నమాట. ఇప్పుడు లేటెస్ట్‌గా మళ్ళీ ఆయన కేరళ వెళ్తున్నారు. ఇది ఆయుర్వేద చికిత్స కోసం అనేసరికి ఇంకా నిజంగా ఆయన హెల్త్ మీద ఇప్పుడు అందరి దృష్టి వెళ్ళిపోయింది. నిజంగా ఆయన ఏమైనా ఇబ్బంది పడుతున్నారా? చాలా తీవ్రమైనటువంటి సమస్యలతో బయటికి చెప్పడం లేదా? అభిమానులు కావచ్చు, జన సైనికులు కావచ్చు ఇబ్బంది పడతారో లేదా భయపడతారో వాళ్ళకి చెప్పట్లేదా? ఆందోళన చెందుతారని ఏమైనా చెప్పట్లేదా? నిజంగానే ఎలాంటి పరిస్థితిని ఎదుర్కొంటున్నారు? ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు అనే దాని మీద సర్వత్రా ఇప్పుడు చర్చ అయితే మొదలైంది. యాక్చువల్‌గా ఇంకొక శస్త్రచికిత్స కూడా పెండింగ్‌లో ఉంది. ఒక భుజానికి అయింది. రెండో భుజానికి కూడా చేయాల్సి ఉంటుందన్న ప్రచారము ఉంది. అది 2 ఒకేసారి చేయకూడదు కాబట్టి ఆయన విపరీతమైన పెయిన్ ఫీల్ అవుతారు కాబట్టి ముందు ఒక దానికి చేశారు. కొంత గ్యాప్ తీసుకుని రెండో దానికి కూడా చేస్తారు. రెండో భుజానికి కూడా అనేది ప్రచారంలో ఉందన్నమాట. ఈ లోపులోనే మళ్ళీ ఆయన ఆహ్, ఆయుర్వేద చికిత్స కోసం కేరళ వెళ్ళడం. ఈ మధ్య కాలంలోనే జ్వరానికి లోనయ్యి హైదరాబాద్‌లోనే రెస్ట్ తీసుకున్న పరిస్థితి రావడం. ఇవన్నీ చూస్తూ ఉంటే గనక ఆయన హెల్త్ మీద ఇప్పుడు సర్వత్రా ఆందోళన చెందాల్సిన అవసరం ఉందా అనే అభిప్రాయం అయితే కలుగుతుంది. ప్రస్తుతానికైతే జనసేన నుంచి ఎలాంటి అప్డేట్ లేదు. ఆయన ఆయుర్వేద చికిత్స కోసం కేరళ వెళ్తున్నారు. అంతవరకైతే క్లారిటీ ఉంది. ఖచ్చితంగా కొన్ని ఆరోగ్య సమస్యలతో అయితే ఆయన ఇబ్బంది పడుతున్న విషయం అయితే స్పష్టంగా తెలుస్తుంది. మరి దీనిపై క్లారిటీ జనసేన నుంచి రావాల్సి ఉంది.